డిజిటల్ మార్గ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మొదటిసారి మా ఛానల్ వీడియోలను చూస్తున్నవారు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్, వర్డ్ప్రెస్ సెట్టింగ్స్ మనం చేసిన తర్వాత స్టెప్ ఏంటంటే, ఒకసారి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన సైట్ ఎలాగుందో చూడండి. ఇది డిఫాల్ట్ థీమ్, చూడటానికి అంతగా బాగోదు. మనం యూజ్ చేసుకోవటానికి కానీ మన క్లయింట్స్కి ఈ రకంగా సైట్ని ఇవ్వటం కానీ బాగోదు. సో మనం ఏం చేస్తామంటే, ఈ థీమ్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ వర్డ్ప్రెస్లో డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిన థీమ్ని చేంజ్ చేయాలంటే ముందుగా మీరు అపీరెన్స్ అనేటువంటి సైడ్ మెనూ దగ్గరకు మీ మౌస్ని తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు చూడొచ్చు, థీమ్స్ ఎడిటర్ అని ఒక 2 ఆప్షన్స్ వచ్చాయి. ఈ ఎడిటర్తో మీకున్న పనేమీ లేదు. థీమ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్రెడీ మన వర్డ్ప్రెస్లో ఏ థీమ్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయో అవి కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, 2020 అనే ఒక థీమ్ ఇన్స్టాల్ అయ్యింది, 2021 అనే ఒక థీమ్ ఇన్స్టాల్ అయ్యింది, తర్వాత 2022 అనే ఒక థీమ్ ఇన్స్టాల్ అయ్యింది అండ్ యాక్టివేట్ అయ్యింది. ఈ 2 యాక్టివేట్ అవ్వలేదు. యాక్టివేట్ అనే బటన్ ఇక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఈ 2 థీమ్స్ కూడా యాక్టివేట్ అవ్వలేదు. ఈ 2022 అనే థీమ్ మాత్రం యాక్టివేట్ అయ్యి ఉంది. యాక్టివేట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ మనకు కస్టమైజ్ అనేటువంటి ఒక కొత్త బటన్ని మీరు చూడొచ్చు. సో మీరు ఫ్రంట్ ఎండ్లో చూడొచ్చు, ఈ 2022 థీమ్ మనకు ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 3 థీమ్స్ కూడా ప్రొడక్షన్కి పనికిరావు. మన క్లయింట్స్కి ఇవ్వటానికి కానీ మనం యూజ్ చేసుకోవటానికి కానీ పనికిరావు. సో మనం ఏం చేస్తామంటే, యాడ్ న్యూ అని లింక్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ లింక్ ఉంటుంది, మీరు అదైనా క్లిక్ చేయొచ్చు. మీరు ఏదైనా ప్రీమియం థీమ్స్ని బయట వెండర్స్ నుంచి కొంటే దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మాత్రం ఫ్రీ థీమ్స్ని ఇన్స్టాలేషన్ ఎలాగో చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 5047 థీమ్స్ ఆన్లైన్లో ఉన్నాయండి. అంటే ఈ 5047 థీమ్స్లో నుంచి మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ అన్నిటితోటి మనకి వర్క్ ఏమి లేదు. నేను ఇక్కడ ఈ సెర్చ్ బార్లో అస్ట్రా అని టైప్ చేశాను. అంటే అస్ట్రా థీమ్ని మీకు ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఎక్కువ మంది యూజ్ చేసే థీమ్ అండి ఇది. సో నేను కూడా దాన్నే తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ అస్ట్రా థీమ్ ప్రొడక్షన్కి కూడా పనికొస్తుంది మీకు. అంటే మీ క్లయింట్స్కి ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. ఎవరైనా మీ దగ్గరకు వెబ్సైట్ డిజైనింగ్కి వచ్చినప్పుడు ఈ అస్ట్రా థీమ్ని యూజ్ చేసి మీరు వాళ్ళకు ఆ వెబ్ డిజైనింగ్ చేసి ఇవ్వచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో అంటే ఫస్ట్ వచ్చేటువంటి రిజల్ట్ వచ్చేసి అస్ట్రా అని వస్తుంది మీకు. ఈ వైలెట్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్లో ఉంటుంది. ఈ థీమ్ మన దగ్గర ఇన్స్టాల్ అయ్యి లేదు కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఇంతకుముందు మీకు యాక్టివేట్ లేదా కస్టమైజ్ అనే కనిపించింది, ఇక్కడ మాత్రం మీకు ఇన్స్టాల్ అనే బటన్ కనిపించింది. నెక్స్ట్ ప్రివ్యూ అని కూడా ఉంటుంది, ఇది కూడా క్లిక్ చేసి చూడొచ్చు. అంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మన సైట్ మనకి ఎలా కనిపిస్తుందో చూడొచ్చండి. నేను ఇక్కడ ఈ ప్రివ్యూని క్లోజ్ చేసేసి ఇన్స్టాల్ క్లిక్ చేశాను. ఇన్స్టాల్ అంటే నథింగ్ బట్ డౌన్లోడింగ్ అండి. అంటే ఆ థీమ్ వచ్చేసి మన వర్డ్ప్రెస్లోకి ఇన్స్టాల్ అవుతుంది, అది డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకు యాక్టివేట్ అనే బటన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను యాక్టివేట్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయింది, దట్ మీన్స్ ఇన్స్టాల్ అయింది, యాక్టివేట్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ ఆస్ట్రా. ఇక్కడ ఈ 2022 థీమ్కి కస్టమైజ్ బటన్ పోయిందండి. ఆ బటన్ ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే మనకు ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ అయింది కాబట్టి. ఒకసారి మన ఫ్రంట్ ఎండ్ మళ్ళీ చూద్దామండి. మన ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ ఏమైనా చేంజ్ అయిందేమో చూద్దాం. మీరు కొత్తగా ఏదైనా చేంజెస్ చేసినప్పుడు రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసి చూడాలి. ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదండి పబ్లిక్ మన ఫ్రంట్ ఎండ్. నేను రిఫ్రెష్ చేశాను. చేంజ్ అయిన సైట్ ఇప్పుడు మీరు చూడవచ్చు. సో ఇంతకు ముందు ఉన్న థీమ్ వెళ్ళిపోయి మనకు ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ అయిందండి. అయితే అనొచ్చు ఇంకా కలర్స్ కానీ ఏమీ లేవు అని. సో మనం ఈ ఆస్ట్రా థీమ్లో టెంప్లెట్ యాడ్ చేసే వరకు ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా మనం టెంప్లెట్ యాడ్ చేయలేదండి, ఓన్లీ థీమ్ మాత్రమే ఇన్స్టాల్ చేసాము. ఒకసారి మళ్ళీ వర్డ్ప్రెస్ అడ్మిన్లోకి వచ్చాను. ఈ ఆస్ట్రా థీమ్కు టెంప్లెట్ యాడ్ చేయడానికి మనం ముందుగా ప్లగ్గిన్స్లోకి వెళ్దామండి. ఇప్పటివరకు మన అపీరెన్స్లో థీమ్స్ మెనూ చూసాము. ప్లగ్గిన్స్లోకి వద్దాం. ఈ ప్లగ్గిన్స్ దగ్గరకు మీ మౌస్ తీసుకురాగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్, సెకండ్ యాడ్ న్యూ, థర్డ్ వన్ వచ్చేసి ప్లగ్గిన్ ఫైల్ ఎడిటర్. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఇన్స్టాల్ అయిన ప్లగ్గిన్స్ ఏమైనా చూడాలి అంటే ఇది క్లిక్ చేసి చూడొచ్చు. ఆస్ట్రా థీమ్కి టెంప్లెట్స్ యాడ్ చేయాలి అంటే మనం ఒక ప్లగ్గిన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చండి, బై డిఫాల్ట్ ఒక 2 ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. వీటిని నేను తీసేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు ఏ ప్లగ్గిన్స్ లేవు. సో యాడ్ న్యూ. ప్లగ్గిన్స్ కూడా మీరు బయట వెండర్ నుంచి కొనుక్కుంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న వాటిని డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. నేను సెర్చ్ చేసేటువంటి ప్లగ్గిన్ ఏంటంటే స్టార్టర్ టెంప్లెట్స్ అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చిన రిజల్ట్ చూడొచ్చు, స్టార్టర్ టెంప్లెట్స్. ఈ ప్లగ్గిన్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారో కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి. 1+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్. అంటే ఉన్న అన్ని టెంప్లెట్స్లో కూడా ఎక్కువ యూజ్ చేసేటువంటి టెంప్లెట్ ప్లగ్గిన్ అండి ఇది, స్టార్టర్ టెంప్లెట్స్ అని. ఇది ఇన్స్టాల్ అయ్యి లేదు కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అనే బటన్ కనిపిస్తుంది. నేను ఇది క్లిక్ చేస్తున్నాను. థీమ్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో మనం అలాగే ప్లగ్గిన్ కూడా ఇన్స్టాల్ చేస్తాము. థీమ్ని ఎలా యాక్టివేట్ చేస్తామో ప్లగ్గిన్ని కూడా అలాగే యాక్టివేట్ చేస్తాం. ప్లగ్గిన్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్లగ్గిన్స్ పేజ్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతాము. ఇంతకుముందు ఇక్కడ ఏ ప్లగ్గిన్స్ లేవు, ఉన్నవన్నీ కూడా నేనే డిలీట్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన స్టార్టర్ టెంప్లెట్స్ అనే ప్లగ్గిన్ని మీరు చూడొచ్చండి. ఇది యాక్టివేట్ కూడా చేసాము. సో ఇక్కడ డీయాక్టివేట్ అనే బటన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ సి లైబ్రరీని నేను క్లిక్ చేస్తున్నాను. అంటే టెంప్లెట్స్ లైబ్రరీ మనకు ఓపెన్ అవుతుందండి. గెటింగ్ స్టార్టెడ్ విత్ స్టార్టర్ టెంప్లెట్స్. ఈ వీడియో చూడాల్సిన పని ఏమి లేదు మనకు. బిల్డ్ యువర్ వెబ్సైట్ నౌ. ఇప్పుడు మనల్ని పేజ్ బిల్డర్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఈ స్టార్టర్ ప్లగ్గిన్స్. మనం ఏ పేజ్ బిల్డర్ని అయితే మనం పేజ్ ఎడిటింగ్కి యూజ్ చేసుకుంటామో ఆ పేజ్ బిల్డర్ని అడుగుతుంది. ఎక్కువగా యూజ్ చేసేది ఎలిమెంటర్. గ్లోబల్గా కూడా దాదాపు 90% ఎలిమెంటరే యూజ్ చేస్తారు. సో ఇక్కడ నేను ఎలిమెంటర్నే తీసుకుంటున్నాను. పేజ్ బిల్డర్ సెలెక్ట్ అవ్వగానే మనకు చాలా టెంప్లెట్స్ ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. వీటిలో కొన్ని ప్రీమియం ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ప్రీమియం వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్రీలో కూడా చాలా బాగుంటాయి టెంప్లెట్స్. మీ
క్లయింట్స్ కూడా ఫ్రీ వాటిని కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. ఈ టెంప్లెట్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ అయి ఉంటాయి. అంటే మీ క్లయింట్ ఏ కేటగిరీ వెబ్సైట్ మిమ్మల్ని అడుగుతారో మీకు తెలియదు కదా. సో ఫస్ట్ ఆ కేటగిరీని కూడా మీరు ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ చేయాలి అంటే ఇక్కడ ఎలక్ట్రీషియన్ అని క్లిక్ చేస్తే మీకు ఆ టెంప్లెట్సే వస్తాయండి. లేదు సమ్ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు సైట్ చేయమని అడిగారు, అలాంటప్పుడు ఈ బ్యూటీ అనేది క్లిక్ చేసి ఆ టెంప్లెట్స్నే వాళ్ళకి మీరు చూపించవచ్చు. వీటిలో కూడా ఫ్రీ ఉన్నాయి, ప్రీమియం ఉన్నాయి. మనం ఫ్రీ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. నేను ప్రజెంట్గా మీకు చూపించడానికి ఏజెన్సీ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఏజెంట్ కేటగిరీని సెలెక్ట్ చేశాను. ఈ ఏజెన్సీ కేటగిరీలో డిజిటల్ ఏజెన్సీ అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని పబ్లిక్కి ప్రొవైడ్ చేయబోతున్నాను కాబట్టి ఈ డిజిటల్ ఏజెన్సీ అనేటువంటి టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడే ఇది లోగోస్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటే చేయమని అడుగుతుంటుంది. కానీ ప్రజెంట్గా మనం దీన్ని స్కిప్ చేసేద్దాం. ఇక్కడ కలర్స్ కూడా అడుగుతుంది, నేనేమీ చేంజెస్ చేయటం లేదు, జస్ట్ మీకు ఇన్స్టాలేషన్ చూపిస్తున్నాను, చేస్తున్నాను. తర్వాత ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్ని క్లిక్ చేశాను. సో ఆ టెంప్లెట్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. టెంప్లెట్తో పాటు సపోర్టెడ్ ప్లగ్గిన్స్ కూడా ఇప్పుడు డౌన్లోడ్ అవుతాయి, అందుకే మీకు అంత టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం ఇంత టైం తీసుకుంటుంది, మళ్ళీ సెకండ్ టెంప్లెట్కి ఇంత తీసుకోకపోవచ్చు, ఎందుకంటే సపోర్టెడ్ ప్లగిన్స్ కొన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి కాబట్టి. మీ నెట్ స్పీడ్ని బేస్ చేసుకొని కూడా ఈ ఇన్స్టాలేషన్ టైం ఉంటుంది. ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ కూడా ఇక్కడ చూడొచ్చు, అంటే ఏ ఐటెం మనకి డౌన్లోడ్ అవుతుందో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్. దట్ మీన్స్ మన టెంప్లెట్ ఇన్స్టాల్ అయిపోయింది. టెంప్లెట్కి సపోర్ట్ చేసే ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మన డాష్బోర్డ్కి మనం వెళ్ళాలి అంటే ఈ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి మనం వెళ్ళిపోతాం. సో మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి మనం రీడైరెక్ట్ అయ్యాము. నెక్స్ట్ నేను ఇన్స్టాల్ చేసినటువంటి టెంప్లెట్ మన సైట్కి అప్లై అయిందో లేదో ఇక్కడ చూద్దామండి. థీమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇలా వచ్చింది, రిఫ్రెష్ చేసి చూస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇన్స్టాల్ చేసినటువంటి డిజిటల్ ఏజెన్సీ అనేటువంటి టెంప్లెట్ మన వెబ్సైట్లో ఇన్స్టాల్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ వన్ dm.tk టైప్ చేస్తే, ఓపెన్ చేస్తే
ఈ కొత్త టెంప్లెట్ కనిపిస్తుంది. ఇది థీమ్ ఇన్స్టాలేషన్ అండ్ టెంప్లెట్ అసైనింగ్ అండి. దీని తర్వాత ఈ ఇన్స్టాల్ అయినటువంటి టెంప్లెట్లో మనం కంటెంట్ని ఎలా చేంజ్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, బై డిఫాల్ట్ మనకు ఒక 4 పేజెస్ వచ్చేసాయండి. హోమ్ పేజ్ వచ్చింది, తర్వాత సర్వీసెస్ పేజ్ ఒకటి వచ్చింది. అంటే మనం క్లయింట్స్కి ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో అవి ఈ పేజ్లో పబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్ అనేటువంటి ఒక పేజ్ కూడా వచ్చింది. అబౌట్లో మన ఎక్స్పీరియన్స్ని ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్. ఈ కాంటాక్ట్ పేజ్లో ఒక ఫామ్ చూడొచ్చు. ఈ ఫామ్ ఎవరైనా ఫిలప్ చేస్తే మన ఈమెయిల్కి వస్తుంది. ఈ ఈమెయిల్ కూడా మీకు చూపించాను. వర్డ్ప్రెస్ సెట్టింగ్స్లో మనం ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఇస్తామండి, ఆ ఈమెయిల్కే వస్తుంది. మన అడ్రస్ని ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు, మ్యాప్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ ఒక 4 పేజెస్ ఇక్కడ యాడ్ అయ్యాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా మనం ఎలా యాడ్ చేయాలి, ఉన్న పేజెస్లో ఉన్న కంటెంట్ని ఎలా చేంజ్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ. మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.